భాను, అత్తయ్య మీకు స్నానానికి వేడినీళ్ళు సిద్ధం చేసి ఉంచాను. కౌసల్య, చూసావా నాకు నచ్చిన కోడలు వచ్చిందండి. ఏమండి, సుప్రభాతం పడమంటారా? ఏమిటారా చూస్తున్నారు? నువ్వు ఇప్పటికన్నా రాత్రి బాగున్నావా, రాత్రి కంటే ఇప్పుడు బాగున్నావా అని చూస్తున్నాను. చాలండి, కాఫీ తీసుకోండి. కాఫీ ఎలా ఉంచవా? వదలండి, బయట మావయ్య అత్తయ్య చూస్తున్నారు. మొదటి రాత్రి గడిచాక మర్నాడు ఉదయం పెళ్ళాన్ని చేయొచ్చుకు లాగినవాడు మొగుడు కాదు, మా గారే కాదని మా బాబాయ్ నాకు చెప్పాడు. అయ్యో, స్నానం చేశానండి, పైగా ఈరోజు శుక్రవారం. సర్లేవాయ్, మళ్ళీ చదువు గాని నువ్వు నీళ్ళాడేదాకా నీకు ఇదే వరుస. రామరామా, మొగుడు పేరు పలకూడదు. ఇది ఎవరు పెట్టారు ఇక్కడ? నేనే. మీరు పొద్దునే కాఫీకి బదులు ఇదే పుచ్చుకుంటారని విన్నాను. ఈ ఇంట్లో ఎవరికి ఏది ఇష్టమో తెలుసుకొని మసులుకోమన్నారు మా నాన్న. నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా. ఆ కష్టం కలిగించే మాటలు వినడం కూడా నాకు ఇష్టం ఉండదు. ఇతరులకి కష్టం కలిగించే పనులు చేయడం అంటే ఇష్టం అనుకుంటాను. మా అన్నయ్య నన్ను ఎప్పుడు ఇలా అడగలేదు. అందుకని నేను కూడా అడగకూడదని రూల్ ఎక్కడా లేదే. సోడా కలిపేసింది. లక్ష్మణ, వదినా. అరేరే, ఏమిటిది? లేలే. వదినా, నీ మొగుడు పెద్ద మోసగాడు. నాకు పెళ్లి చేసి పెట్టరా బాబు అంటే వాడి పెళ్లి వాడు కానిచ్చేసుకున్నాడు. వదినా వదినా, ఎలాగైనా నాకు నీ ఫ్రెండ్ సంయుక్తకి నువ్వే పెళ్లి జరిపించాలి వదినా. అదా నీ గొడవ? తప్పకుండా జరిపిస్తాను గాని ముందే ప్రసాదం తీసుకో. వరలక్ష్మికి నైవేద్యం పెట్టిన సేమియా పాయాసం. అబ్బా వదినా, ఇంట్లో సేమియా పాయసం ఇష్టంగా తినేవాడు ఒక్కడే ఒక్కడు, నీ చిన్న మరిది భరతుడు. నాకు కొంచెం కాఫీ పెట్టరా వదినా. అవును, భరతుడు మా పెళ్లికి రాలేదే? అదే అంతు పట్టట్లేదు వదినా. వాడు పెద్ద కుళ్ళిపోతు. వాడికంటే ముందు అన్నకి పెళ్లి అయిపోతుందని ఉడుక్కున్నాడేమో. నాన్న రంకాలు చేస్తే ఏదో ఊరెళ్ళాడని చెప్పారట. అందరినీ చూశాను, అతను ఒక్కడినే చూడలేదు. నీ కాఫీ కావాలన్నావుగా, కూర్చో తీసుకొస్తాను. వదినా వదినా, నాకు సంయుక్తకి గుర్తుంచుకో. ఫుల్ బాటల్ ఎటు లేదు, కొట్టు మనల్లేనా? మనల్లే. వదినా వదినా వదినా, కలిసి వదినా. సారీ వదినా, లేట్ అయింది. నమస్కారం. నేను వదిన్ని కాదు, కోడల్ని. మరి మా వదిన? ఆమెను విశ్రాంతి తీసుకునేవ్వండి. పాపం, ఎంతకాలమని ఈ బరువులన్నీ మోస్తుంది. మీకేం కావాలన్నా నన్ను అడగండి, 2 భోజనం వడ్డిస్తాను. నాకు వడ్డించుకోవడం భోజనం తెలుసు, నువ్వెళ్ళి పడుకో. నీ మొగుడు కోపడతారు. సారీ సార్, ఎవరు మీరు? మొదట్లో 1-2 రోజులు అలాగే విసుక్కుంటారు, తర్వాత సర్దుకుపోతారు. అత్తయ్య మీకోసం కాచు కూర్చున్నప్పుడు మావయ్య ఆవిడ కోసం కాచుకోలేదా? అలాగే ఇప్పుడును. రండి, వచ్చి ఫోన్ చేయండి. కోళ్ళు, నేనెవరిని కాచు కూర్చోమని చెప్పలేదు. మీరు చెప్పకపోయినా నా మనసు ఒప్పలేదే. ఎవరేమైపోతే మనకు కావాల్సింది బాట్లేగా. ఐఎమ్ సారీ, నాకిప్పుడు కావాల్సింది నిద్ర. మీరు వచ్చి ఫోన్ చేస్తే నేను వెళ్ళి పడుకోవాలి. రండి. నాకు భోజనం వద్దు, గాడిది గుడ్డు వద్దు. నన్ను అవమానిస్తున్నా. నేను ఎవరనుకుంటుంది? ఐఎమ్ ది చిన్నమామ. ఐఎమ్ చిన్నమామ, ది గ్రేట్ చిన్నమామ. రాబట్టు, నీ స్టేటస్ ఏంట్రా? నీ పొజిషన్ ఏంటి? నిన్న కాకమొన్న వచ్చిన పిల్ల నిన్ను అవమానిస్తుందా? ఒక ఫుల్ బాటిల్ విస్కీ 24 గుక్కల్లోనూ ఖాళీ చేస్తారా? నో, దీన్ని వదిలిపెట్టడానికి వీల్లేదు. నన్ను అవమానిస్తా? అన్నం చూస్తే నాకు ఆకలిస్తాను. నువ్వు కూడా భోంచలేదా? ఈ ఇంట్లో అందరి భోజనాలు అయిన తర్వాతే నా భోజనం. వదిన కూడా నా కోసం వెయిట్ చేస్తుంది, కానీ భోజనం చేయకుండా వెయిట్ చేయదు. యూఆర్ ఎ గుడ్ గర్ల్. నేను చిన్నమావనని కదా నన్ను గౌరవిస్తున్నావు. ఆగా, cheers.
ఇక్కడ పడుకున్నావేంటి నీకెదలపా మా చిన్నమావ గారు తాగిన మైకుల్లో ఒళ్ళు తెలియకుండా ఇక్కడే పడిపోతుంటే నేనెలా వెళ్ళి నా రూమ్ లో సుఖంగా పడుకుంటాను? ఫాట్మన్ ఒకటి ఇచ్చారంటే బెంగాలో పడుకుంటా నాతో గొడవ పెట్టుకుంటావే? నేను తాగడానికి ఒక కారణం ఉంది. తాగుబోతులందరికీ ఉంటుందిలేండి ఒక చుప్పనాతి కారణం. కోడల పిల్లవు కదా అని ఊరుకుంటున్నాను. తాగిన కళ్ళకి కోడలు కూతురు అనే తేడాలు తెలుస్తాయా? పాను, నా కూతురు నా కళ్ళల్లో మెదలాడుతుందమ్మా. అందుకే ఈ తాగుడు. ఏమిటి? నాకు ఓ సంసారం ఉండేది, అందమైన భార్య ఉండేది, చందమో లాంటి ఓ బిడ్డ ఉండేది. ఆమె ఆకాశంలో ఉండాలని కళ్ళు కనివ్వండమ్మా. అది నిజంగానే ఆకాశంలో ఉందమ్మా. స్కూల్ చదువులు పూర్తి చేసుకుని వేసవి సెలవులకి ఇంటికి వస్తుందని తెలిసి అమ్మాయిని చూడాలని ఆతృతగా పరిగెత్తుకొచ్చాను. నన్ను చూసి నాన్న అంటూ పరిగెత్తుకొచ్చింది. ఇంతవరకు ఈ చేతుల్లో చేరలేదమ్మా. ఎదురుగుండా వస్తున్న లారీని తను చూసుకోలేదు, నేను చూసుకోలేదు. నా భార్య రక్షిద్దామని ఎదురు వెళ్ళింది, లారీ చక్రాల కింద ఉండిపోయింది. నాన్న అని పిలవలేని ఓ నెత్తుటి ముద్ద ఈ చేతుల్లో మిగిలిందమ్మా. తాగకుండా ఉన్నప్పుడల్లా నా బిడ్డ, నాన్న అని పిలవలేని నా బిడ్డ కనిపిస్తూ ఉంటుంది. నా బిడ్డని మర్చిపోవాలంటే తాగాలమ్మా, తాగాలి. మీ పాప బ్రతికే ఉంటే ఇప్పుడు ఎంత వయసు ఉంటుంది మావయ్య? నీ వయసే ఉంటుందమ్మా. నన్నే మీ పాప అనుకోండి. ఇదిగో మీ కూతుర్ని చెప్తున్నాను, ఇక మీదట నన్ను మర్చిపోవాలని తాకూడదు. నాలాంటి తాగుబోతులు ఇలాంటి నిర్ణయాలు పగటిపూట తీసుకోవడం మంచిదమ్మా. సరే, అంతవరకు నేను ఇక్కడే పడుకుంటాను, మీరు వెళ్ళండి. గుడ్ నైట్. అమ్మా భాను, నా మాట వినమ్మా. చాప చుట్టేయమ్మా. నీ రూమ్కి వెళ్ళి తల్లి. అరే, పొద్దున్నే కాఫీ కప్పుతో వచ్చి నన్ను నిద్ర లేపమ్మా. సరేనా? గుడ్ నైట్. ఇప్పుడు నిజంగా గుడ్ నైట్. ఒరే రామకృష్ణ, నీకు చెట్టంత కూతురు దొరికిందిరా. నువ్వు ఎక్కడ పడుకుంటేనేరా? ఇగో నేలతలు ఒళ్ళో పడుకో.